ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను మీ కొరకు ఓ మంచి డ్యూప్లెక్స్ హౌస్ అయితే తీసుకొచ్చానండి. ఈ హౌస్ వచ్చేసి మీకు 133 స్క్వేర్ యార్డ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు 2400 ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి. అండ్ వెస్ట్ ఫేసింగ్ లో మీకు డిజైన్ అయితే స్పేషియస్ గా అండ్ చాలా బాగా వచ్చింది. రండి మనం హౌస్ చూద్దాము. చూడండి, ఈ హౌస్ కి అవుట్లుక్ ఎలివేషన్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. అవుట్లుక్ ఎలివేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఎంట్రన్స్ లో కూడా మీకు వైడ్ గేట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కార్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ ఈ హౌస్ కి ఫ్రంట్ మీకు 25 ఫీట్స్ అయితే వస్తుందండి. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్. కార్ పార్కింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్ గా ఇచ్చారు. అండ్ కార్ పార్కింగ్ స్పేస్ లో మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ చూస్తే ఒక 2 సైడ్ వుడీ లుక్ వచ్చి మిడిల్లో మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఈ హౌస్ కి చుట్టూ కూడా మీకు సెట్ బ్యాక్ స్పేస్ అయితే ఇచ్చారండి. అండ్ చూడండి, ఈ అవుట్లుక్ ఎలివేషన్ వచ్చేసి మీకు మంచిగా ఫ్లోరల్ అండ్ లీఫీ డిజైన్ లో మీకు మంచిగా టైల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు సెట్ బ్యాక్ స్పేస్ అని చెప్పాను కదా, సెట్ బ్యాక్ స్పేస్ కూడా మంచిగా ఒక మంచి అయితే వాక్ చేసుకునే విధంగా ఇచ్చారు. అండ్ అటు సైడ్ మీకు ఈస్ట్ సైడ్ మీకు బోర్ ఫెసిలిటీ అండ్ స్టోరేజ్ సమ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ డోర్ కూడా చూడండి చాలా వైడ్ గా తీసుకున్నారు. అండ్ డోర్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం హౌస్ చూద్దాం రండి. చూడండి, ఇది వచ్చేసి అయితే మీకు హౌస్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ లోనే మీకు వన్ సైడ్ యూపీవీసీ స్లైడింగ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇది వచ్చేసి అయితే హాల్ స్పేస్ అండి. చూడండి, హాల్ కూడా మంచి స్పేషియస్ గా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళే స్టెప్స్ అనమాట. స్టెప్స్ పైన కూడా మీకు కంప్లీట్ గా బ్లాక్ మార్బులే యూజ్ చేశారు. అండ్ హాల్లో కూడా మీకు స్టెప్స్ కింద కూడా చాలా స్పేషియస్ గా స్పేస్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ కూడా మీకు 1 యూపీవీసీ స్లైడింగ్ విండోలు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. చూడండి, కిచెన్ స్పేస్ అయితే ఎంత చాలా అంటే చాలా వైడ్గా ఇచ్చారు. చాలా స్పేషియస్ గా ఉంది కిచెన్ కూడా. అండ్ ఇక్కడ మనకు ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ అయితే కంప్లీట్గా యూజ్ చేసింది బ్లాక్ మార్బులే. అండ్ లెంత్ కూడా చాలా ఇచ్చారు. స్పేషియస్గా ఉంది కదా కిచెన్. అండ్ ఇది వచ్చేసి మీకు వైడ్ యూపీవీసీ విండో అండి. విండోకి కూడా కిచెన్లో మీకు కంప్లీట్గా ఎలివేషన్కి బ్లాక్ మార్బులే తీసుకున్నారు. అండ్ ఇక్కడ మీకు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ప్లాట్ఫామ్ కింద కూడా చూసుకుంటే మీకు చాలా బాగా స్పేస్ ఇచ్చారు. అండ్ టైల్ ఎలివేషన్ కూడా డీసెంట్గా చాలా అంటే క్రీమ్ కలర్ అండ్ బ్లూ కలర్ టైల్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చాలా రాయల్ లుక్తో చాలా బాగుంది ఎల్ఈడి లైట్స్తో. అండ్ కిచెన్లో మీకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు హ్యాండ్ వాష్ స్పేస్ అండి. హ్యాండ్ వాష్ ప్రొవిజన్ ఇది. ఇక్కడ మీకు డ్రైన్ హోల్ అండ్ ట్యాప్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మీకు యూటిలిటీ స్పేస్. యూటిలిటీ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు స్టోరేజ్ ఫెసిలిటీ, స్టోరేజ్ సమ్ ఫెసిలిటీ అండ్ బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారనమాట. అండ్ ప్రతి ఒక్కటి కూడా వాస్తు ప్రకారంగా ఉంది. అండ్ హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ హాల్లో మీకు వన్ సైడ్ ఇటు చూసుకుంటే మనకి ఇక్కడ డైనింగ్ స్పేస్ లా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అండి. డైనింగ్ స్పేస్ యాక్చువల్లీ అది. సో ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్. సో కామన్ వాష్రూమ్ కూడా చుట్టూ టైల్ డిజైన్ కూడా బాగా ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అండ్ స్పేషియస్గా కూడా ఉంది. వచ్చేసి మీకు బెడ్రూమ్ చూడండి, ఈ బెడ్రూమ్ కూడా మంచి వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కొరకు మీకు వైడ్ యూపీవీసీ విండో ఇచ్చారు. అండ్ విండో చుట్టూ కూడా మీకు బ్లాక్ మార్బులే యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు అల్మారా స్పేస్ కూడా మంచి స్పేషియస్ ఇచ్చారండి. అండ్ లో రూఫ్ కూడా ఉంది. ఒక్కసారి మీరు ఫాల్ సీలింగ్ చూస్తే ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ చాలా బాగుంది ఎల్ఈడి లైట్స్తో. సో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మీకు కంప్లీట్గా 1 BHK ఇచ్చారండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. సో చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో ఇది వచ్చేసి మనకి ఇక్కడ హాల్ అనమాట. హాల్లో ఇక్కడ మీకు టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. చూడండి, ఇక్కడ టీవీ యూనిట్ కూడా డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మీకు వాల్ పోస్టర్ అండి. ఇలా ఖాళీగా పెట్టాక వాల్ పోస్టర్ అయితే పెట్టారు. లుక్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా బాగా డిజైన్ చేశారు విత్ ఎల్ఈడి లైట్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు వెంటిలేషన్ కొరకు ఒక మంచి వైడ్ యూపీవీసీ విండో అయితే ఇచ్చారు విత్ వైడ్ గ్రిల్ అండ్ విత్ మస్కిటో నెట్ అండి. అండ్ ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఈ బెడ్రూమ్ కూడా మంచి స్పేస్ అయితే చాలా బాగుంది. అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీకు వన్ సైడ్ యూపీవీసీ విండో ఇచ్చారు విత్ వైట్ గ్రిల్.
అండ్ సెకండ్ సైడ్ కూడా ఇక్కడ మీకు ఇంకో విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ విండోలో మీకు కంప్లీట్గా బ్లాక్ మార్బులే తీసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్ స్పేస్ అనమాట విత్ లో రూఫ్. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్తో చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా అండ్ వైడ్గా వెంటిలేషన్గా చాలా బాగుంది. అండ్ చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి పక్కనే మీకు బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడండి, ఇది వచ్చేసి అయితే బాల్కనీ అయితే మంచి స్పేషియస్గా ఉంది అండ్ ఫుల్లీ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ బాల్కనీలో చూడండి మీకు ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ అలా హాల్లో వస్తుంది మీకు ఇక్కడ సైడ్కి ఇంకొక వాల్ అయితే ఇచ్చారండి. అంటే ఇక్కడ మనము ఏదైనా ఐడల్ పెట్టి మంచి డెకరేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మీకు వాల్ పోస్టర్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. పూజా రూమ్కి మీకు డోర్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఈ డోర్స్లో మీరు ఇక్కడ సైడ్కి బెల్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు పూజా రూమ్లో టైల్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చూడండి, ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ బెడ్రూమ్ కూడా మంచి వైడ్గా వచ్చింది. అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ కూడా మీకు వైడ్ యూపీవీసీ విండో తీసుకున్నారు. అండ్ విండో స్పేస్లో కూడా మీకు వైడ్గా బ్లాక్ మార్బుల్ యూస్ చేశారు. అండ్ దీనికి మీకు లో రూఫ్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్ స్పేస్ కూడా మంచిగా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, డిఫరెంట్ లుక్తో ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్. చూడండి, ఈ సెకండ్ బెడ్రూమ్కి కూడా మంచి స్పేషియస్ అండ్ వెంటిలేటెడ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఇక్కడ కూడా ఒక బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఈ బాల్కనీ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు పవర్ సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరి వరకు రీచ్ అవుతుంది అండ్ వాళ్ళకు యూస్ఫుల్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ G+1 3 BHK డ్యూప్లెక్స్ హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు 133 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 ఫీట్స్ ఆఫ్ వైట్ రోడ్ అయితే ఉంటుందండి. అండ్ ఈ హౌస్లో మీకు గేట్ వచ్చేసి మంచి వైడ్ గేట్ అయితే ఇచ్చారు. అండ్ కార్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ కార్ పార్కింగ్ స్పేస్లో ఎలివేషన్ కూడా కంప్లీట్గా మీకు పిల్లర్స్కి బ్లాక్ మార్బుల్ తీసుకున్నారండి. అండ్ అవుట్లుక్ అయితే మీరు ఎలివేషన్ చూస్తున్నారు. అవుట్లుక్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది. అండ్ కార్ పార్కింగ్ స్పేస్లో మీకు ఫాల్ సీలింగ్ అయినా కానీ చాలా బాగుంది. అండ్ మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ అయితే ఇచ్చారండి. ఈ 1 BHK పోర్షన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ డైనింగ్ స్పేస్ అయినా అంటే చాలా బాగుంది. అండ్ వాస్తు ప్రకారంగానే మీకు ఈస్ట్ ఫేస్లో బోర్ వాటర్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మీకు 2 BHK స్పేషియస్గా ఇచ్చారు విత్ పూజా రూమ్ అండి. అండ్ ఆ 2 BHK కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి. అండ్ ఈ హౌస్ లొకేషన్ చూసుకుంటే మీకు హౌస్ వచ్చేసి మీకు సాకెట్లోనైతే సేల్కి అవైలబుల్గా ఉంది. అండ్ ఇటు నుండి మీకు రాధికా థియేటర్ వచ్చేసి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మీకు 1,35 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్. మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.